పేదల సొంతింటి కల నెరవేర్చాలంటూ సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం తహసీల్దార్ వారి ఆఫీస్ వద్ద ఇల్లు లేని నిరుపేదల కోసం ధర్నా చేయడం జరిగింది. అలాగే ఉప తహసీల్దార్కి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు పి బాలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పేదల సొంతింటి కల నెరవేరలేదని, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికి 2 సెంట్లు ఇచ్చి స్థలాలు 5 లక్షల హౌసింగ్ మంజూరు చేయించి ఇస్తానని హామీ ఇచ్చినట్లు, కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1.5 సెంటు స్థలం ఇచ్చారని, అయితే దాంట్లో బాత్రూమ్ కట్టుకుని కూడా చాలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భూ పోరాట ఇళ్ల సాధన సమితి సాధన మండల కమిటీ అధ్యక్షురాలు నూర్జహాన్, కార్యదర్శి అంజనమ్మ, ఈశ్వరప్ప, కవిత, ఆంజనేయులు, గంగయ్య, కేశవ, బ్రాహ్మణపల్లి, చాకల్లపల్లి, పందిరస్తు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఇళ్ల స్థలాలను వెంటనే అమలు చేయాలి. ఇళ్ల స్థలాలను వెంటనే పోరాడతాం ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఇవ్వాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే 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 పోరాడతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఇవ్వాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇల్లు స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పోరాడతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఇవ్వాలి. పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. పేదలకు 3 సెంట్ల